వెల్కమ్ టు మహా డిబేట్. ఐబొమ్మ రవి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా పైరసీకి పాల్పడి తెలుగు సినిమాలు ఇటు టాలీవుడ్డే కాదు దేశమంతా కూడా ఇతర భాషా సినిమాలకు సంబంధించి పైరసీలకి పాల్పడి పోలీసులకి ఛాలెంజ్ చేసి దేశాంతరాలు దాటిన ఐబొమ్మ రవిని చివరికి పోలీసులు అరెస్ట్ చేస్తే హీరోలు పోలీసులు అవ్వలేదు. విచిత్రంగా ఐబొమ్మ రవి హీరో అయ్యాడు. ఐబొమ్మ రవికి మద్దతుగా నెటిజన్లందరూ కూడా మొత్తం ఆయనకు మద్దతుగా కొంతమంది అయితే ఐబొమ్మ రవిని తరపున వాదిస్తోన్న అడ్వకేట్ కి పాలాభిషేకం చేయాలని కొంతమంది ఐబొమ్మ రవిని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకోవాలని ఇలా అదేవిధంగా ఫిలిం ఛాంబర్ ముందు కూడా ఐబొమ్మ రవికి మద్దతుగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఏంటి అంటే ఒక పైరసీ ద్వారా ఫిలిమ్స్ ని తెలుగు సినిమాలని ఒక రకంగా దొంగతనం చేసి వాటిని మొత్తం చట్ట విరుద్ధంగా వాటిని వెబ్సైట్లు నడుపుతూ డార్క్ వెబ్సైట్స్ దాకా వెళ్లిన ఐబొమ్మ రవికి ఎందుకు ఇంత మద్దతు లభిస్తోంది? దీనికి కారణం ఎవరు? ఇదే అంశం మీద ఈరోజు మహా డిబేట్ లో మనం చర్చిద్దాం. దీనికి సంబంధించి ఐబొమ్మ రవి తరపున వాదిస్తోన్న న్యాయవాది సలీం గారు ఉన్నారు. వారితో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. అదేవిధంగా జీవీఆర్ శాస్త్రి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సలీం గారితో మాట్లాడదాం. సలీం గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. అస్సలాము అలైకుం టు ఆల్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి ఈరోజు ఐబొమ్మ రవి చేసింది నేరం, ఖచ్చితంగా నేరము. ఆ నేరానికి సంబంధించి అందులో పోలీసులకి ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే పట్టుకోండి అని. వాళ్ళు పోలీసులు చాలా వీరోచితంగా తీసుకొని పట్టుకొని వచ్చి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఏం నోరు విప్పట్లేదు. జస్ట్ ఏది అడిగినా గుర్తులేదు, మర్చిపోయాననే చెప్తున్నారని తాజాగా మనకు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తరపున మీరు అసలు కేసు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే చేసింది మొత్తం కూడా చట్ట వ్యతిరేకం కదా. ఇటు టాలీవుడ్కి మొత్తం కూడా తీవ్రంగా నష్టం. పైరసీ అనేది చట్ట వ్యతిరేకం, చట్ట విరుద్ధం. మరి అలా చట్ట విరుద్ధమైన పని చేసిన వ్యక్తి తరపున మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు చెప్పింది అన్ని పోలీస్ వర్షన్ ఉంది, ఇది పోలీస్ స్టోరీ. కానీ నేను రవి స్టోరీ చెప్పాలి కదా. సో రవి బయట వచ్చిన అంటే రవితో మాట్లాడిన తర్వాత రవి స్టోరీ నేను చెప్తాను. ఎందుకంటే ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయి అన్ని. అసలు దాని క్రిమినల్ చేయలేదంటారా? చేయలేదంట కదా. నేను క్రిమినల్ డిఫెన్స్ చేయకపోతే ఆయనకు సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్స్ కొనుక్కోలేదు, పైరసీ చేయలేదు. రెండు లేకుండా ఎలా ఐబొమ్మ ద్వారా మూవీస్ వచ్చినాయి? మీరు చెప్పింది మీరు పోలీస్ ద్వారా వచ్చిన స్టోరీ నేను చెప్తున్నా కదా. దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఇది ఎంత ఫ్యాక్ట్స్ ఉంది అది తెలియదు కదా. సో ప్రతి స్టోరీకి వి కాంట్ బిలీవ్ కదా. సో యాజ్ ఎ డిఫెన్స్ లాయర్ నేను వెరిఫై చేస్తాను కదా వాళ్ళు చెప్పింది స్టోరీ ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఎంత పడుతుంది. సో అదే పారామీటర్లో అతనికి ఈ కేసు నుంచి అసలు ఎందుకంటే మీరు ఎందుకు తీసుకున్నారు ఈ అందరికి? ఇది ఫస్ట్ నాకు లోకల్ ఫీలింగ్. ఐఎమ్ బిలాంగ్స్ టు విశాఖపట్నం. ఐబొమ్మ రవి ఫ్రమ్ విశాఖపట్నం నుంచి ఎవరు ఏ నేరస్తుడు బయలుదేరినా మీరు వాళ్ళ వైపున కేసు టేకప్. అలా కాదు, లాయర్ లేకుంటే వెళ్తాను. లాయర్ ఉంటే ఎందుకు వెళ్తాను కదా. రోజు ఎన్నో ఇది అయితే ఇప్పుడే నా ఫ్రెండ్ తో మాట్లాడాను. ఏదో ఐఎస్ ఆఫీసర్ అల్లుడు సైబర్ క్రైమ్ చేశారు, 12 కోట్లు స్కామ్ అంట. సో 1,80,000 లాయర్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సో నేను చేశాను. కానీ ఈ కేసులో సెన్సేషనల్ కేసు కదా, ఎవరు లేరని నేను వచ్చాను. సో దానివల్ల మీరు డిఫెన్స్ లాయర్ గా మీరు వాదించడానికి ఏంటి ఐబొమ్మ రవి తరపున వాదించడానికి ఉన్న ఒక పాయింట్ అంటూ ఉండాలి కదా, ఏంటి అది? సో పాయింట్ అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది. ఒక వర్గం ఒక స్టోరీ ఏమంటారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చెప్తున్నారు, పోలీస్ చెప్తున్నారు. కానీ ఇతను ఈ స్టోరీ కూడా ఉండాలి కదా. సినిమా వన్ సైడ్ ఉండదు కదా, టూ సైడ్ ఉంది కదా. అప్పుడే పారామీటర్ లా మనం ఏ మినిట్స్ లా మాట్లాడుతున్నారు, మనం ఇది క్యారీ ఆన్ చేయాలి కదా. సో దీంట్లో అంత సీరియస్నెస్ లేదు. కానీ మీరు చెప్పినలాగా సవాల్ చేశాడు, అది చేశారు, దీంట్లో ఏమంటారు అంటే అసలు ఈ పైరసీ అనేది అంత సీరియస్ క్రైమ్ కాదంటారా? పైరసీ అంత సీరియస్ క్రైమే కాదు కదా. పైరసీ మామూలుగానే ఉన్నాయి, అంత సీరియస్ క్రైమ్ కాదు. మరి ఏమిటండి లిటిల్ బిట్ మొత్తం 2 years పనిష్మెంట్ క్రైమ్ అది. జస్ట్ 2 years పనిష్మెంట్ క్రైమ్. దానికి ఎందుకు ఇంత హంగామా జరిగింది మరి? సరే, డిఫెక్ట్ కంప్లైంట్ ఎవరు ఉన్నారు చెప్పండి? తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ పెద్ద బడా బాబులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. సమాజంలో టాజ్ బేరే రోల్ కదా. వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేశారు కదా. రాజమౌళి గారైనా, చిరంజీవి గారైనా, సినిమా ఇండస్ట్రీ ఒక వ్యవస్థ ఉంది కదా. సో 90 people ఆఫ్ ద స్టేట్ ఉన్నారు, వాళ్ళు డిఫెక్ట్ కంప్లైంట్ ఉన్నాయి. దీని మీద అంత ఫోకస్ ఉంది. అదర్వైజ్ అంత సీరియస్ ఉండదు. ఇలా రోజు ఎన్నో క్రైమ్ అవుతాయి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చాలా మందికి
దగ్గర పైసలు తీసుకున్నారు. అవును. అది ఎప్పుడు లైమ్ లైట్ లో రాలేదు కదా. ఎవరు పైసలు పోయింది వాళ్ళు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, సరే చూసుకుందామని కొన్ని దొరికారు. ఇది కామన్ గా అవుతున్నాయి అది. సో Yes, అంటే సైబర్ క్రైమ్స్ ఇది కూడా అలాంటి ఒక సైబర్ సైబర్ క్రైమ్ అంతే. కానీ పోలీసులు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సీరియస్ గా తీసుకున్నారు అనేది మీరు అంటారు. సీరియస్ తీసుకోలేదు వాళ్ళు, అంటే దే డిడ్ దేర్ ప్రొఫెషనల్ ఈ జాబ్. లైమ్ లైట్ లో వచ్చింది అది. రెగ్యులర్ గా వాళ్ళు తీసుకుంటారు, మీరు రోజు డిబేట్ చేస్తారు, అది మీ రొటీన్ జాబ్. Yes, yes. కానీ ఈ రోజు సలీం గారు వచ్చారంటే సంథింగ్ స్పెషల్ ఉందిలాగా అంటుంది అంతే. రైట్. సలీం గారు అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు కోడికత్తి శ్రీను తరపున మీరే వాదించారు. నేను వాదించాను. ఈ రోజు ఐబొమ్మ రవి అంటే ఐబొమ్మ రవిని కూడా మీరు బాధితుడిగా భావిస్తున్నారా? 100% కదా. అతని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేయాలి, అది నా ధర్మ యుద్ధం, నా వృత్తి కర్తవ్యం, అది నా డ్యూటీ, నేను పాటిస్తాను. ఎస్, అంటే ఎలా ఏ రకంగా మీరు బాధితుడని మీరు ఐబొమ్మ రవిని అంటే ఈ కేసు టేకప్ చేసే ముందు మీరు రవిని కలిసి ఉంటారు లేదు, కదా? రవికి నాకు అసలు ఇదే ఇప్పుడు అంటే నేను వెళ్ళి కలిసి వచ్చాను కదా, నిన్న వెళ్ళి కలిసి వకాలత్ వచ్చాను. కలిసి ఉంటారు కదా. అవును. ఎస్, ఏం చెప్పారు ఆ అదే సందర్భంగా? నేను చెప్పాను సేమ్. నీ ఫాదర్ తో వెళ్ళి కలిసి వచ్చాను, ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను నేను. ఎందుకంటే బుల్లెట్ రిలేటివ్ ఏమన్నా ఉండాలి కదా, రూల్ ఆఫ్ లా కింద బుల్లెట్ రిలేటివ్ ఉండాలి. వాళ్ళ ఫాదర్ నో అన్నారు. ఎందుకంటే మీరు మరి ఆయన ఏమన్నారు, మీరు పుణ్యం పనికి వెళ్తున్నారు కదా, మీరు రవితో మాట్లాడి రవితో తీసుకున్నారు, అదే నీ పని మీద వచ్చాను అని అంటారు. రవిని కలిసారా? కలిసాను కదా, నేను కలిసాను కదా. ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఏమంటారు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా, పోలీసులు సవాల్ చేసేదానికి ఒత్తిడి మీద ఉంటాయి కదా. అది రైట్. అంటే వకాలత్ మీరు తీసుకునే సందర్భంగా మీరు ఆ నిందితుడు అంటామా, నిందితుడే కదా, జస్ట్ అక్యూజ్డ్ నౌ అంతే, నాట్ కన్విక్టెడ్. సో ఆ నిందితుడితో మీరు మాట్లాడిన సందర్భంగా మీతో ఏం చెప్పారు? అంటే ఆ కేసు ఎక్కువ మాట్లాడలేదు. నేను కూడా జుమ్మా ఉండి కదా నిన్న, ఫ్రైడే వల్ల నేను నమాజ్కి టైం ఎందుకు పర్టికులర్ అది కూడా లేట్ అయింది. నేను వెళ్ళేటప్పుడు డీసీపీ మేడం దగ్గర ఉన్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ లా, వెయిట్ చేశాను. ఎందుకంటే నాకు కూడా అంత టైం లేకుంటే లిటిల్ బిట్ ఒక 10 to 15 minutes మాట్లాడిన. వాళ్ళ ఫాదర్ మెసేజ్ ఇచ్చాను. 10 to 15 minutes లో ఏం మాట్లాడారు ఐబొమ్మ రవి? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది? లేదు, అది నేను అడిగితే మరి పోలీస్కి లీడ్ దొరుకుతుంది కదా, నేను ఎందుకు అడగాలి? నేను డినై చేస్తున్నా కదా, అసలు అంటే పైరసీ చేయలేదు అనేది నేను డినై చేస్తాను కదా. సో నేను చెప్పినది, నేను వచ్చాను, నేను ఇక అనుకూలంగా పనిచేసి పెడతాను, నీ దగ్గర నుంచి ₹1 కూడా ఆశించాను, ఆ మాట చెప్పాను. మీ ఫాదర్ మెసేజ్ ఇచ్చారు, మీ వైఫ్ ఫోన్ చేశారు, అడిగారు మామ రా అని, వచ్చి అమ్మాయికి చూసిపో అన్నారు. ఆ మెసేజ్ ఆయనకి చెప్పాను. అప్పటి వరకు పోలీసులు కూడా తెలియదు, ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది అని. సో వాళ్ళు అడిగారు, డీటెయిల్స్ ఉంటాయి కదా, నా తన ఫోన్ నెంబర్ ఏం లేదు సార్ అని అన్నాడు ఆయన. మరి నేను అన్నాను పోలీసు వాళ్ళకి, వాళ్ళ ఫాదర్కి మీరు ఫోన్ చేసి చెప్పండి, సేఫ్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, నేను వచ్చి మాట్లాడని చెప్పండి, ఆయన కూడా తోడం ధైర్యపడతాను అది చెప్పిన. ఇక పోలీసు వాళ్ళు కదా, వాళ్ళ కొలీగ్స్ ఉండే కదా, వాళ్ళ బ్యాచ్మేట్ వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్, అలా ఒక డిస్కస్ చేసుకున్నాం. మీకు పోలీసు వాళ్ళకి ఎవరు లా బోధిస్తారు, ఆయన కూడా నా ఫ్రెండ్, వాళ్ళకు ఇంకా బోధించిన మేడం కూడా నాకు ఫ్రెండ్, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు అది రైట్. ఇక ముఖ్యంగా కోడికత్తి రవి కేసు ఏంటి ఆ రోజు అసలు, అంటే అది తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? తర్వాత లాస్ట్ వరకు కూడా ఇప్పటికీ న్యాయం జరిగిందంటారా కోడికత్తి రవికి? సారీ, కోడికత్తి సీను. కోడికత్తి సీనుకు న్యాయంగా జరగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశాడు. మీరు తీసుకున్న కేసు కదా, ఇంతవరకు ఇంకా సీనుకి న్యాయం జరగలేదు కదా. జ్యుడిషియరీలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడు హైకోర్టులో, నాకు ఎన్ఐఏ వాళ్ళు విచారించే దాంట్లో నమ్మకం లేదు, మరి రీవిచారణ చేయండి అని. సో ఆ కేసు పెండింగ్ ఉంది. సో దానివల్ల ఆ కేసు ప్రోగ్రెస్ లో లేదు. ఎస్, అసలు అంటే ఆ కేసు గురించి చెప్పండి. దాదాపు 5 ఏళ్ళు అయింది కదా, 5-6 సంవత్సరాలు. ఏంటి ఆ కేసు గురించి ఏంటి? అందులో కూడా ఇన్నోసెంట్ ఉన్నాడు. ఇన్నోసెంట్ పెద్ద హంతకులాగా చిత్రీకరించేసి చూపించారు. కానీ అక్కడ అంత ఇది లేదు, అంత వర్త్ లేదు తెలుసా. దీంట్లో ఎవరు ఫండింగ్ ఉందా, అది ఉందా, ఇది ప్లాన్ హత్య, కానీ ఏం లేదు.